మైనార్టీ ఓటు బ్యాంకుకు సీఎం జగన్ మరోసారి గాలం వేశారు. పార్టీ కోసం ఎంతగానో శ్రమించిన హఫీజ్ ఖాన్ను రాజ్యసభకు పంపిస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఎమ్మిగనూరులో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ కర్నూలు నుంచి హఫీజ్ ఖాన్కు తాను టికెట్ ఇవ్వలేకపోయానని చెప్పారు. అయితే అందుకు ప్రతీకగా 2 ఏళ్ల తర్వాత వచ్చే రాజ్యసభ ఎన్నికలకు 2026లో అభ్యర్థిగా హఫీజ్ ఖాన్ను ఇప్పుడే ప్రకటిస్తున్నట్లు చెప్పారు. తన మనసులో ఎలాంటి కల్మషం ఉండదని, అందుకే లక్షల మంది సమక్షంలో ముస్లిం నేత హఫీజ్ ఖాన్ను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారన్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో హఫీజ్ ఖాన్కు టికెట్ కేటాయించలేకపోయాం. 2 ఏళ్ల తర్వాత రాజ్యసభ ఎన్నికలకు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా హఫీజ్ ఖాన్ రాజ్యసభకు పోటీ చేస్తారని సీఎం జగన్ వివరించారు. 2 ఏళ్ల తర్వాత వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో కొందరి పదవీకాలం ముగుస్తుందని, హఫీజ్ ఖాన్కు ఖచ్చితంగా టికెట్ ఇస్తామని సభాముఖంగా సీఎం జగన్ హామీ ఇచ్చారు. హఫీజ్ మీ అందరికీ కూడా పరిచయస్తుడే. కర్నూలు నుంచి నేను టికెట్ ఇవ్వలేకపోయా, కానీ ఇదే హఫీజ్ను 2 ఏళ్ల తర్వాత మనకు వచ్చే రాజ్యసభలో రాజ్యసభ అభ్యర్థిగా కూడా ముస్లిం అభ్యర్థిగా ఈయనను పంపిస్తున్నా. నా మనసులో కల్ముషం లేదు కాబట్టి ఇన్ని లక్షల మంది సమక్షంలో చెప్తా ఉన్నా. జగన్కి చంద్రబాబుకు మధ్య తేడా గమనించమని చెప్పి